బిగ్ బడ్జెట్ మూవీ. ఈ మూవీని టోటల్‌గా 8 లాంగ్వేజెస్‌లో థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు. 'పుష్ప 2' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో మూవీ వస్తుందంటే, ఆ మూవీ పైన ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. 'పుష్ప 3' మూవీ డే 1 ఈజీగా 300-400 క్రోర్స్‌ని గ్రాస్ చేస్తుంది. అలాగే 'లైఫ్ టైమ్' ఈజీగా 2000-3000 క్రోర్స్‌ని గ్రాస్ చేస్తుంది. ఎందుకంటే 'పుష్ప 2' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మళ్ళీ అలాంటి మూవీకి సీక్వెల్ అంటే ఈజీగా క్రాస్ చేస్తుంది. మెయిన్‌గా ఈ మూవీలో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ చాలా వైలెంట్‌గా ఉండబోతుంది. సుకుమార్ గారు ఈ మూవీని నెక్స్ట్ లెవెల్ డైరెక్ట్ చేయబోతున్నారు. మెయిన్‌గా ఈ మూవీలో సునీల్ గారి క్యారెక్టర్ చాలా వైలెంట్‌గా ఉండబోతుంది. 'పుష్ప 2' మూవీలో సునీల్ గారి క్యారెక్టర్ అంటే చాలా తక్కువ ఉంటుంది. కానీ 'పుష్ప 3' మూవీలో మెయిన్ విలన్‌గా సునీల్ గారే యాక్ట్ చేయబోతున్నారు. మెయిన్‌గా అల్లు అర్జున్ గారికి, సునీల్ గారికి మధ్యలో వచ్చే సీన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయి. సెకండ్ హాఫ్‌లో నెక్స్ట్ లెవెల్ సీన్స్ అయితే ఉండబోతున్నాయి. అలాగే ఈ మూవీలో అనసూయ గారు ఇంపార్టెంట్ రోల్‌లో యాక్ట్ చేయబోతున్నారు. అలాగే తమిళ్ హీరో విజయ్ సేతుపతి గారు గూడా ఈ మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీకి డీఎస్‌పీ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. 'పుష్ప 1 అండ్ 2' లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత మళ్ళీ 'పుష్ప 3' మూవీకి డీఎస్‌పీ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. మెయిన్‌గా ఈ మూవీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. ఈ మూవీ థియేటర్స్‌లో రిలీజ్ అయితే ఈజీగా 3000 క్రోర్స్‌ని క్రాస్ చేస్తుంది. ఈ మూవీ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.